ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లేదు శ్రావణి, పద. బావా ప్లీజ్ నా మాట విను. సరే పద, భోంచేద్దాం. పద. నేనేంటో తెలిసి కూడా కట్టుకున్న భర్త నన్ను నమ్మడం లేదు. తోడబుట్టిన చెల్లెలు కూడా నాదే తప్పు అని నన్ను నిందిస్తుంది. అసలు దీనంతటికి కారణం గిరిజా వాసుదేవ్ వాళ్ళే. ఇదివరకు కూడా ఇలాగే నమ్మి నన్ను చిన్నయ్య అనుమానించాడు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను అన్నావు చిన్నయ్య, కానీ చేస్తున్నావు. ఇది వరకు క్షమించి నీకు దగ్గరయ్యానా అనే కదా మళ్ళీ ఇలా. ఇలాగే క్షమించుకుంటూ పోతే ఫ్యూచర్లో నష్టపోయేది మనమే. నీకు నా విలువ తెలియాలి అన్నా, ఇంకెప్పుడు నువ్వు చెప్పుడు మాటలు విని నన్ను అనుమానించకుండా ఉండాలన్నా, నా మీద నమ్మకం ఏర్పడాలన్నా, నేను నీ పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించక తప్పదు చిన్నయ్య. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎన్నటికి తిరిగి రావు చిన్నయ్య. అది నీకు తెలియజేస్తాను. నాతో విడిపోవాలి అన్న ఆలోచన వచ్చిన నీకు నా గదిలో ఏం పని చిన్నయ్య? ఇక మీదట నా గదిలోనే కాదు, నా మనసులో కూడా నీకు స్థానం లేదు చిన్నయ్య. నా మీద ప్రేమ లేకుండా, నా పైన నమ్మకం లేకుండా, నాతో పాటు గదిలో ఉండి నువ్వు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అందుకే ఇక మీదట నీ గది వేరుగాను, నా గది వేరుగాను ఉండాలని నిర్ణయించుకున్నాను. వెళ్ళి వేరే గదిలో పడుకోచున్నయ్యా. చేసినవన్నీ నువ్వు చేసి నేనేదో తప్పు చేసినట్టు ఏంటి గోలా? సరే చిన్నయ్య, నేనే తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. నాతో నీకేం పని? వదిలేనన్నిలా. ఇది నీ నిజస్వరూపం నాకే తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. ఇప్పటికైనా తెలిసింది కదా, సంతోషం. ఇంక వెళ్ళు. ఎలాంటి దాన్ని ఎలాంటి పరిస్థితి వచ్చింది? పొద్దునే నీ మొహం చూపించావేంటే? చిచి, అసలు నా గదిలోకి ఎందుకు వచ్చా? ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. నువ్వేం చేస్తున్నావో చెక్ చేస్తా. ఏంటి రుబాబు చూపించాలని ట్రై చేస్తున్నావా? నీ ఆటలు దబాయింపులు మా వదిన వాళ్లతో సాగుతాయేమో, నా ముందు కాదు. నీతోనే గేమ్స్ ఆడతా. ఏం చేస్తావు? నీ మీదే నా కమాండ్ చూపిస్తా. ఏం చేస్తావు? చెప్పాను కదా, ఇది నా ఇల్లు. అంటే నా అడ్డా.
నుంచి మీరు ఈశ్వరి 2.0ని చూస్తారు. ఇంతవరకు జరిగింది ఒక లెక్క, ఇక నుంచి జరిగేది ఒక లెక్క. ఇప్పుడు ఈశ్వరి టైం స్టార్ట్ అయింది. అందర్నీ రప్పాడిస్తాం. ఇది నా అడ్డా. ఏంటే బెదిరిస్తున్నావా? నిజం చెప్తున్నాను గిరిజా. ఏంటే పేరు పెట్టి పిలుస్తావు? అవును, పిలుస్తాను. ఎంతకు తెగించావే? తెగించింది నేను కాదు, నువ్వు నీ మొగుడు. నా మీద ఎన్ని నిందలు మోపా. నేను ఐపీఎస్ అవ్వకూడదని చిన్నయ్య మనసులో విషం ఎక్కించి నన్ను అనుమానించేలా చేశారు. నన్నే చంపాలని చూశారు. అది కుదరకపోవటంతో బుల్లెట్ కుమార్ని చంపి ఆ నేరం నా మీదకి చిన్నయ్య మీదకి మోపారు. ఏయ్, నన్నే కొడతావా? దేవత లాంటి అత్తయ్య దృష్టిలో నన్ను హంతకురాల్ని చేసి తన చేతి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూశారు. పని మనిషిని మాన్పించి నా మీదకి తప్పుని నెట్టారు. ఇన్ని చేసిన మీకు మంచితనంతో బుద్ధి చెప్పాలని చూడటం కరెక్ట్ కాదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు దయ్యం వదలాలంటే చెప్పు దెబ్బలే కొట్టాలి అన్నట్టు మీకు కూడా రాంగ్ రూట్ లోనే వచ్చి బుద్ధి చెప్పాలి అని డిసైడ్ అయ్యాను. ఎన్నిసార్లు కొడతావేంటే? నా ఇష్టం. అయ్యో! నోయ్! మోయ్! మోయ్! ఎక్కడ నీ మొగుడెక్కడా? కచేరీ మిస్ అయ్యాడు. ఏమో నాకు తెలీదు. లక్కీ ఫెలో బతికిపోయాడు. ఉండుంటే నీలాగే 2 చెంపలు వాచిపోయేవి. అమ్మా! చచ్చాను దేవుడా! కొంచెం కూడా కనుకర లేకుండా ఇలా కొడుతున్నావేంటేశ్వరి? ఇక నుంచి నేను చెప్పినట్టు వినకపోతే ఇలాగే రియాక్షన్ ఉంటుందని జస్ట్ రిహార్సల్ చూపించాను. ఇక నుంచి మీ భార్యాభర్తలిద్దరూ ఏ మాత్రం తోక జోడించాలని చూసినా అత్తయ్యని చంపాలన్న దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారని తెలిసినా ఇంతకంటే ఘోరంగా రియాక్షన్ ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. ఈ క్షణం నుంచి నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి. చెప్పిన పనులన్నీ చేయాలి, లేదంటే చెముడాలు పొడి చేస్తాను. అర్థమైందా? అమ్మా! ఈ సంతోష్ గాడు అప్పుడే చచ్చుంటే సరిపోయేది. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడో ఎక్కడ చచ్చాడో వెతకలేక నేను చస్తున్నాను. వాడు గాని నాకు దొరకాలి. ఈసారి మాత్రం మిస్ అవ్వడం. డెత్ కూడా కన్ఫామ్. ఇలా పబ్లిక్ రోడ్లో వాకింగ్కి తీసుకొచ్చాం. ఆ రౌడీలు చూస్తే ఎలా? ఏం కాదులే బావా, నేనున్నాను కదా.